హలో హాయ్ జీ గురుదేవ్. ఈరోజు మేము కొబ్బరికాయ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాము. అది కూడా మా ఆయన చేస్తున్నారు కొబ్బరికాయ రైస్. రండి చూస్తామా. ముందుగా అయితే రైస్ని ప్రిపేర్ చేయాలి కదా. ఇప్పుడు ఎసరెట్టేసి అందులో బియ్యం కడిగేసేసినారు. ఇటు సైడ్ కొబ్బరికాయ కూరిస్తున్నారు. అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు కొబ్బరికాయ కూడా కూరించడం అయిపోయింది. మా రోకి చూసారు ఏం చేస్తున్నారు అనేసి మళ్ళీ పడుకోబడిపోయాడు. కొబ్బరికాయ కూరించడం అయిపోయింది. అన్నము కొబ్బరికాయ అయిపోయింది. ఇప్పుడు కడాయి పెడతారు. కడాయిలోనే ఆయిల్ వేసారు. ఏమేమి సామానం కావాలో చూపిస్తున్నారు తాలింపులో. ఉల్లిపాయలు, ఇప్పుడు ఆవాలు వేస్తారు. ఆవాలు జీలకర్ర వేస్తారు. ఏమేమి తాలింపు కావాలి, ఉల్లిపాయలు, బాదాంలు, జీడిగుడ్డు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఎండుమిర్చి వేస్తున్నారు ఫ్రై గురించి. పచ్చిమిర్చి వేసారు. బాగానే ఫ్రై చేస్తున్నారు. ఇటుపక్క ఉంచిన మినపప్పు, శనగపప్పు, బాదాంలు, పల్లీలు, జీడిగుడ్డు వేసి బాగానే ఫ్రై చేస్తారు. కరివేపాకు వేస్తారు. ఆయిల్ చాలట్లేదు కాబట్టి ఇంకో ఆయిల్ కొంచెం వేస్తారు. మళ్ళీ ఫ్రై చేస్తారు. అన్నం ఉంది కదా కాబట్టి అన్నం వేస్తారు. అన్నం వంట పెట్టి ఉంచింది కదా, అన్నం వేస్తారు. వేస్తారు అన్నము. అన్నం వేసి బాగానే ఫ్రై చేయాలండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. టేస్ట్ సరిపోయేలాగా సాల్ట్ వేయాలి. మీకు ఎంత కావాలంత సాల్ట్ వేసుకోవాలి. మీరు ఎంత తింటారు సాల్ట్ అంత వేసుకోవాలండి. మేమైతే తక్కువ తింటున్నాం కాబట్టి తక్కువ వేసినాం సాల్ట్ వేసేసి చూపిస్తున్నారు మా ఆయన. ఇప్పుడు కొబ్బరికాయ తురుము ఉంది కదా, కొబ్బరికాయ తురుము వేయాలండి. వేసేసి బాగానే ఫ్రై చేయాలి. పొయ్యి ఆరిపోయింది కాబట్టి మళ్ళీ ఎత్తిరిస్తున్నారండి. బాగానే ఫ్రై చేస్తున్నారండి. టేస్ట్ ఎలా ఉందని చెక్ చేస్తారు. కొంచెం చెక్ చేస్తున్నారు. వేడిగా ఉంది, బాగుంది అన్నారు. ఉప్పు, కారం మళ్ళీ కొంచెం తురుము ఉంచినాం కదా దాని మీద వేయాలండి. దేనికైనా దాని ఫ్లేవర్ వస్తుంది అనేసి, స్మెల్ బాగుంటుంది అనేసి వేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కొబ్బరికాయ రైస్ తయారైపోయిందండి. గిన్నెలో వేసుకొని తినడమే పని ఉంది. ఇప్పుడు మా ఆయన తింటారు, స్టార్ట్ చేస్తారు. చాలా టేస్టీగా ఉందండి. దాని స్మెల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. ఒకటి నా కొబ్బరికాయ అన్నం గురించి ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. వేడిగా ఉందని తింటున్నాను. హోదు బాగుందన్నారు. బాయ్, గుడ్ నైట్.